నమస్తే. చాలామంది మేము యోగా చేయలేము అని అనుకుంటూ ఉంటారు చాలామంది. ఎందుకంటే నేను బాగా వెయిట్ ఎక్కువ ఉన్నాను లేదా బాగా సన్నంగా ఉన్నాను. వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళేమో నేను చేయలేనేమో, లావుగా ఉన్న వాళ్ళని ఆసనాలన్నీ వేయలేను అని అనుకుంటారు. సన్నంగా ఉన్నవాళ్ళు నేను సన్నంగానే ఉన్నాను కదా, నాకు యోగా అవసరం లేదు, నేను బాగానే ఉన్నాను కదా అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. ప్రతి ఒక్కరికి కూడా యోగా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మనం ఎంత లావు ఉన్నా సరే మనం యోగా చేయొచ్చు. ఎందుకంటే మన బాడీ కంఫర్ట్ని బట్టి మనం ఆసనాలు చేస్తాం. అలాగే ప్రాణాయామం అనేది ఎవరైనా చేయొచ్చు. కింద కూర్చోలేనప్పుడు కుర్చీలో కూర్చొని కూడా మనం ప్రాణాయామం చేయొచ్చు. అలాగే మెడిటేషన్, కింద కూర్చోలేకపోయినా కుర్చీలో కూర్చొని మెడిటేషన్ చేయొచ్చు. అలాగే మనం వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఆసనాలు మనం చేయొచ్చు. చాలామంది ఈ రోజున బ్యాక్ పెయిన్ తోటి అలాగే మోకాల నొప్పులతో చాలామంది బాధపడుతున్నారు. కానీ యోగా థెరపీలో బ్యాక్ పెయిన్కి మంచి ఆసనాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ ఆసనాలు కనుక డైలీ చేస్తే మీకు కంపల్సరీగా బ్యాక్ పెయిన్ అనేది తగ్గడం జరుగుతుంది. అలాగే మోకాల నొప్పులు ఉన్నా కూడా సరే తగ్గడం జరుగుతుంది. మేము యోగా థెరపీ క్లాసులో మెయిన్ థెరపీ క్లాస్ అనగానే మీకు ఏది అవసరమో, ఏది చెప్తే మీ అనారోగ్యం నుంచి బయటపడతారో మేము దానికి సంబంధించి చెప్తూ ఉంటాం యోగా థెరపీ క్లాసులో. అందుకని ప్రతి ఒక్కరు యోగాని వినియోగించుకోండి. మీకు దగ్గరలో ఎక్కడ క్లాస్ ఉన్నా సరే మీరు వెళ్ళి యోగా గురించి తెలుసుకుని యోగా చేయండి. థ్యాంక్ యూ.